ఆక్సిషన్ సంఖ్య అంటే 1 ఇష్యూ రిజిస్టర్లో వేసే సంఖ్య, 2 అవసరాలు చూపే రిజిస్టర్లో సంఖ్య, 3 ప్రవేశ రిజిస్టర్లో ప్రతి వస్తువుకి వేసే సంఖ్య, 4 పగిలే వస్తువుల రిజిస్టర్లో ప్రతి వస్తువుకి వేసే సంఖ్య. ఆక్సిషన్ సంఖ్య అంటే ఏంటి అన్నారు కదా. అసలు ఆక్సిషన్ రిజిస్టర్ అని ఉంటుంది, దాన్నే ప్రవేశ రిజిస్టర్ అని ఇంకొక పేరు. ఆ ప్రవేశ రిజిస్టర్లో ఎంటర్ చేసే ప్రతి వస్తువుకి వేసే సంఖ్య ఆక్సిషన్ సంఖ్య అంటారు. సో ఆక్సిషన్ సంఖ్య అంటే ప్రవేశ రిజిస్టర్లో ప్రతి వస్తువుకి వేసే సంఖ్య, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్లో నమోదు చేసే వస్తువు. థర్మామీటర్, పరీక్ష నాళిక, బీకర్, శాంకవ కుప్పె. పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్లో నమోదు చేసే వస్తువు. ఈ కింద ఉన్న 4గిట్లో ఏది పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్లో నమోదు చేస్తామంటే థర్మామీటర్ని నమోదు చేస్తాం. నెక్స్ట్, రసాయన పదార్థాలను నమోదు చేసే రిజిస్టర్. ఆక్సిషన్ రిజిస్టర్, వాడే వస్తువుల రిజిస్టర్, పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్, ప్రయోగశాల ఫర్నిచర్ రిజిస్టర్. రసాయనిక పదార్థాలు అంటే వాటిని మనం ఉపయోగించుకుంటూనే చేస్తాం ప్రయోగం. సో వాడే వస్తువుల రిజిస్టర్లోకి వస్తాయి రసాయనిక పదార్థాలని. ఇంకా కొన్ని వస్తాయంటాయి మనకు, మళ్ళీ బిట్టులో వస్తే చెప్తాను. రసాయన పదార్థాలు నమోదు చేసే రిజిస్టర్ ఏంటంటే వాడే వస్తువుల రిజిస్టర్లో వాటిని నమోదు చేస్తామన్నమాట. నెక్స్ట్, కిరోసిన్, లక్క మొదలైనవి నమోదు చేసే రిజిస్టరు. ఆక్సిషన్ రిజిస్టర్, వాడే వస్తువుల రిజిస్టర్, తాత్కాలిక రిజిస్టర్, పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్. కిరోసిను ఇంకా ఏంటి, లక్క మొదలైన వాటిని తాత్కాలిక రిజిస్టర్లో నమోదు చేస్తామన్నమాట. దేంట్లో నమోదు చేస్తామంటే తాత్కాలిక రిజిస్టర్లో నమోదు చేస్తాం. అంటే అక్కడ వాడే వస్తువుల రిజిస్టర్ అని చెప్పాను కదా. అంటే మనకి రసాయనిక పదార్థాలు, లిట్మస్ కాగితాలు, ఆమ్లాలు మొదలైన వాటినేమో వాడే వస్తువుల స్టాక్ రిజిస్టర్లో నమోదు చేస్తామన్నమాట. మైక్రోస్కోప్ అని, థర్మామీటరు, కటకాలు, చార్ట్లు వాటిలన్నిటిని ఏంటంటే పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్లో నమోదు చేస్తామన్నమాట. అంటే పగలడానికి తక్కువ అవకాశం ఉన్నా కూడా వాటిని పగలని రిజిస్టర్లు అంటే పగలని వస్తువులు నమోదు చేసే రిజిస్టర్లో వాటిని ఉంచుతామన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే అప్పటికప్పుడు వాడతామన్నమాట. అప్పటికప్పుడు అవసరం అయితే సోప్ అయిపోయింది, చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అలాగా సబ్బు, కిరోసిన్, లక్క, కొవ్వొత్తులు ఇట్లాంటి వాటిని ఏంటంటే తాత్కాలిక రిజిస్టర్లోనే నమోదు చేస్తామన్నమాట. మళ్ళీ అట్లాగే ఇంకోటి, తాత్కాలిక రిజిస్టర్లో నమోదు చేసేటంటి సబ్బు, కిరోసిను, లక్క, కొవ్వొత్తులు ఇట్లాంటి వాటికి ఏంటంటే కొటేషన్స్ అవసరం లేదు. అంటే ఉపాధ్యాయుడు ప్రయోగశాలకు కావాల్సిన వాటి కోసం ఒక కొటేషన్ని తయారు చేసుకుంటాడనమాట. అలా కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వీటికి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెప్పించేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, కంపెనీ నుంచి వచ్చిన పరికరాలను ఓకే నెక్స్ట్ బిట్ ఏంటి, కొనడానికి కొటేషన్ అవసరం లేనివి ఇప్పుడే చెప్పుకున్నాం. థర్మామీటరు, కొవ్వొత్తులు, రసాయనాలు, చార్టులు. కొనడానికి కొటేషన్ అవసరం లేనివి కొవ్వొత్తులు. ఇంకా ఏమేమి అనుకున్నాం ఇందాకడ, తాత్కాలిక రిజిస్టర్లో నమోదు చేసే వాటికి కొటేషన్ అవసరం లేదు. ఇందాక చెప్పుకున్నట్టు కిరోసిన్, లక్క, సోపు, కొవ్వొత్తులు ఇవన్నీ తాత్కాలిక రిజిస్టర్లో నమోదు చేసేటి, కావున వీటికి కొటేషన్స్ అనేవి అవసరం లేదు. విద్యార్థుల సంతకం అవసరమయ్యే రిజిస్టరు. ప్రవేశ పట్టి, ఇష్యూ రిజిస్టర్, ఆర్డర్ రిజిస్టర్, పగిలే వస్తువుల రిజిస్టర్. విద్యార్థుల సంతకం అవసరమయ్యే రిజిస్టర్ ఇష్యూ రిజిస్టర్. ఇష్యూ రిజిస్టర్ అంటే ఏంటంటే విద్యార్థి ప్రయోగం చేసే ముందు అతనికి కావాల్సిన పరికరాలను తీసుకుంటాడు. అవన్నీ ఏ విద్యార్థికి ఎన్ని ఇస్తున్నాం అనేది ఇష్యూ రిజిస్టర్లో నోట్ చేస్తారనమాట. అప్పుడు అవి తీసుకున్నట్టు పిల్లవాడి కింద సంతకం చేయాలి. నెక్స్ట్, వివిధ కంపెనీలు సూచించిన ధరను పోల్చడానికి తయారు చేసే పట్టిక. ఆర్డర్ పట్టిక, తులనాత్మక పట్టిక, రిసోర్స్ పట్టిక, సూచన పట్టిక. ఇక్కడ ఆల్రెడీ పోల్చడానికి అన్నాడు కాబట్టి దాన్ని బట్టే మనకు ఆన్సర్ అర్థమైపోతుంది. ఏంటి, తులనాత్మక పట్టిక. నెక్స్ట్, విద్యార్థులకు స్టూల్స్ని ఉపయోగించాలని సూచించే ప్రయోగశాల ప్లాను. డాక్టర్ వైట్ హౌస్ ప్లాను, యునెస్కో ప్లాను, బహుళార్థ సాధక ప్లాను, ఉపన్యాస గది ప్రయోగశాల. విద్యార్థులకు స్టూల్స్ ఉపయోగించాలని సూచించే ప్రయోగశాల ప్లాన్ వచ్చి బహుళార్థక ప్రయోగశాల ప్లాను. నెక్స్ట్, కింది పదార్థాల్లో విడివిడిగా ఉంచవలసినవి. మెగ్నీషియం ఆక్సైడ్, జింక్ క్లోరైడ్, లేదంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అమ్మోనియం హైడ్రాక్సైడ్, లేదా బేరియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, లేదంటే పొటాషియం కార్బోనేట్, జింక్ క్లోరైడ్.
వీటిలో విడివిడిగా ఉంచాల్సింది ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనమాట. ఇవేంటంటే ఊరికే రియాక్ట్ అయిపోతాయి, దగ్గరగా ఉంచామనుకోండి అమ్మోనియం క్లోరైడ్ H2O వచ్చేస్తుంది. అది కాక అమ్మోనియం హైడ్రాక్సైడ్ వీటి నుంచి వచ్చే ఘాటైన పొగలు వాసనల వల్ల అవి ఎక్కడ పెట్టామో ఆ ఏరియా అంతా పాడైపోద్ది అనమాట. సో అందుకని విడివిడిగా ఉంచాల్సినవి ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అమ్మోనియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ భాస్వరాన్ని కింది దానిలో మాత్రమే ఉంచాలి. నీరు, కిరోసిన్, జింక్ క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. భాస్వరాన్ని నీటిలో మాత్రమే ఉంచాలి, ఎందుకంటే చాలా తొందరగా గాలితో కూడా రియాక్ట్ అయిపోతుంది. భాస్వరం అంటే ఏందో కాదు, పాస్పరస్ అన్నమాట. అందుకే మనకి కొరిదేయాలని చెప్పుకుంటుంటాం, గాల్లో మంటలు వస్తూ ఉంటే కొరిదేయమని. అదేంటంటే ఏదైనా జంతువులు చనిపోయినప్పుడు, మనుషులు చనిపోయినప్పుడు వారి బాడీల్లో ఉండే ఎముకల్లో ఉండే పాస్పరస్ ఏమవుద్దంటే త్వరగా గాలితో రియాక్ట్ అయ్యి మంటనిస్తుంది అనమాట. దాన్ని చూసి మనం అలా భయపడతాం. సో అందుకనే పాస్పరస్ చాలా తొందరగా గాలితో చర్య జరుపుద్ది కాబట్టి దాన్ని ఎప్పుడు నీటిలో నిల్వ ఉంచుతారు. నెక్స్ట్ మలినమైన పాదరసాన్ని కింది దానితో వడపోయాలి. నల్లని వస్త్రం, షామాయిస్ తోలు, టిష్యూ పేపర్, తెల్లని వస్త్రం. మలినమైన పాదరసాన్ని దేనితో వడపోయాలంటే షామాయిస్ తోలుతో. వెలుతురు సోకని ప్రదేశంలో ఉంచాల్సిన పదార్థము ఫినాల్, బేరియం క్లోరైడ్, కోబాల్ట్ క్లోరైడ్, ఇంకా బేరియం క్లోరైడ్. వెలుతురు సోకని ప్రదేశాల్లో ఉంచాల్సిన పదార్థము ఫినాల్ అన్నమాట. మరి మిగతాయి ఈ బేరియం క్లోరైడు, కోబాల్ట్ క్లోరైడు, బేరియం క్లోరైడ్ని ఎక్కడ ఉంచాలి? ఫినాల్ అయితే వెలుతురు సోకని ప్రదేశంలో ఉంచాలన్నమాట, అంటే చీకట్లో ఉంచాలని చెప్పాడు ఒక రకంగా. మరి మిగతా వాటిని ఎక్కడ ఉంచాలంట? బేరియం క్లోరైడ్, కోబాల్ట్ క్లోరైడ్ వీటిని ఏంటంటే తేమకు దూరంగా ఉంచాలన్నమాట. బేరియం క్లోరైడ్ని, కాల్షియం క్లోరైడ్ని, కోబాల్ట్ క్లోరైడు, జింక్ క్లోరైడు, పొటాషియం కార్బొనేట్లు వీటన్నిటిని ఏంటంటే తేమకు దూరంగా ఉంచాలన్నమాట. ఇంకా ఉన్నాయి కొన్ని, మెగ్నీషియం ఆక్సైడు, జింకు, రాగి, పొటాషియం క్లోరైడ్ మొదలైన వాటిని ఏంటంటే ఒక 8 ఔన్సుల పరిమాణం గల సీసాల్లో నింపి ఓపెన్ షెల్ఫుల్లోనే అమర్చాలన్నమాట. వీటిని మెగ్నీషియం ఆక్సైడ్ని, జింకుని, రాగిని, పొటాషియం క్లోరైడ్లని సీసాల్లో పెట్టి ఓపెన్ షెల్ఫుల్లోనే అమర్చాలి. ఇంకా భాస్వరాన్ని అయితే నీటిలో, సోడియాన్ని అయితే కిరోసిన్లో నిల్వ చేస్తాము. ఇంకా ఏమున్నాయి? ఫెర్రస్ సల్ఫేటు, ఇథైల్ అయోడైడు, ఇథైల్ ఆల్కహాలు, ఫీనాలు, నెస్లెస్ రియేజెంటు, పొటాషియం ఫెర్రోసైనైడ్ లాంటి వాటిని వెలుతురు సోకని ప్రదేశాల్లో ఉంచాలి. అంటే ఫీనాల్ ఒక్కటనే కాదు, నెస్లెస్ రియేజెంట్ ఉంటుంది కదా, దాన్ని, పొటాషియం ఫెర్రోసైనైడ్ని, ఫెర్రస్ సల్ఫేట్ని, ఇథైల్ అయోడైడ్ని, ఇథైల్ ఆల్కహాల్ని కూడా అలాగే వెలుతురు సోకని ప్రదేశంలోనే ఉంచాలి. ఇంకా కొన్ని ఉన్నాయి, వెలుతురు వల్ల నష్టపోయే రసాయన పదార్థాలు ఉంటాయి. వాటిని ఏంటంటే ముదురు కాఫీ రంగు గల, అంటే యాంబర్ కలర్ గల గాజు సీసాల్లో నిల్వ చేయాలన్నమాట. మన కెమిస్ట్రీ ల్యాబ్లో చూస్తాం వీటిని. ఈ కాఫీ రంగు సీసాల్లో, గాజు సీసాల్లో ఉంటాయి కొన్ని. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. తర్వాత ఒక్కొక్క దాంట్లో చెప్పుకునేటప్పుడు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉందాము, రిలేటెడ్గా ఉండేటి. నెక్స్ట్ వెలుతురు వల్ల నష్టపోయే రసాయన పదార్థాలను నిల్వ ఉంచాల్సినది ఇప్పుడే చెప్పుకున్నాం. గాజు సీసా, ముదురు కాఫీ రంగు గల గాజు సీసా, చీకటిలో అల్మారాలో. వెలుతురు వల్ల నష్టపోయే రసాయన పదార్థాలు నిల్వ ఉంచాల్సింది ముదురు కాఫీ రంగు గల గాజు సీసాలో. నెక్స్ట్ గాజు పాత్రలను క్రింది దానితో శుభ్రపరచాలి. ఆమ్లీకృత పొటాషియం డైక్రోమేట్, పొటాషియం కార్బోనేట్, ఆమ్లయుత పొటాషియం క్లోరైడ్, ఫినాల్. దేంతో శుభ్రపరచాలి గాజు పాత్రలు అంటే ఆమ్లీకృత పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7తో శుభ్రపరచాలి. నెక్స్ట్ బూడిదలో ఉండేది సోడియం కార్బొనేట్, పొటాషియం కార్బొనేట్, అమోనియం ఆక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. బూడిదలో ఉండేది ఏంటంటే పొటాషియం కార్బొనేట్. నెక్స్ట్ ఇత్తడి సామాను శుభ్రపరచడానికి ఉపయోగించేది ఫిల్టర్ పేపర్, టిష్యూ బట్ట, బ్రాసో, షామాయిస్తో. ఇత్తడి సామాను శుభ్రపరచడానికి ఉపయోగించేది బ్రాసో. నెక్స్ట్ ఇది కొంచెం మరీ క్లారిటీగా లేదు, నేను చదివే దాన్ని బట్టి వినండి. ప్రథమ చికిత్స కిట్టులో ఉండేది. ప్రథమ చికిత్స కిట్టులో ఏముంటుంది అని అడిగాడు చూడండి. ఉప్పు, ఆవ నూనె, బ్రాసో, సోడియం బైకార్బోనేట్. ప్రథమ చికిత్స కిట్టులో ఉండేది ఏంటంటే ఆవ నూనె. ఇంకా కూడా ఉంటాయండి కొన్ని, చెప్తా చూడండి. ప్రథమ చికిత్స కిట్లు ఏమంటాయంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది, మెగ్నీషియా ఉంటుంది, ఆస్పిరిన్ ఉంటుంది, బోరాక్స్ ఉంటుంది, ఆవ నూనె ఉంటుంది, అమోనియం హైడ్రాక్సైడ్ కూడా ఉంటుంది. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడంటే ఆవ నూనె అడిగాడు, ఈసారి ఏమడుగుతాడో తెలియదు కదా. ప్రథమ చికిత్స కిట్లో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఆస్పిరిన్, బొరాక్సు, ఆవ నూనె, అమోనియం హైడ్రాక్సైడ్ ఇంకా కూడా కొన్ని ఉంటాయన్నమాట. నెక్స్ట్
జింకు నుంచి వచ్చే మంటలు ఆర్పడానికి మంటలపై చల్లాల్సినది నీరు లేదా కార్బన్ డయాక్సైడ్, పొడి ఇసుక, నీటి ఆవిరి. జింకు నుంచి వచ్చే మంటలను ఆర్పడానికి మంటలపై చల్లాల్సింది పొడి ఇసుక. కార్బన్ డయాక్సైడ్ని ఎప్పుడు వాడతాము? విద్యుత్ పరికరాలు లేదంటే ఆయిల్ మండుతున్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ని వాడతామన్నమాట. నీరు వచ్చేసి నీటిని ఎప్పుడు వాడతాము? ఏదన్నా కలప సంబంధించిన పదార్థాలు కాలిపోతున్నప్పుడు అట్లాంటి వాటికి నీరుని వాడతాం. మ్యాక్సిమం ఏది ద బెస్ట్ అంటే కార్బన్ డయాక్సైడ్ వాడడమే బెస్ట్ అన్నమాట. కానీ ఇక్కడ జింకు మంటలు అనేది పనిగా చెప్పాడు కాబట్టి జింకు నుంచి వచ్చే మంటలను ఆర్పడానికి పొడి ఇసుకనే ఉపయోగిస్తారు. నెక్స్ట్, ప్రమాదవశాత్తు క్షారం తాగించాల్సింది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా లేదంటే సోడియం బైకార్బోనేట్ ఆర్ సజల టార్టారిక్ ఆమ్లం. లాస్ట్లో కూడా ఇది సోడియం కార్బోనేట్నే. ఏ తాగుతాం? ఆల్రెడీ వాడు ఏం చెప్పాడు? క్షారం తాగాడంటే క్షారం తాగితే వాళ్ళతో ఏం తాగించాలి మనము? ఆమ్లం తాగించాలి. వీటిలో ఏది ఆమ్లం చూడండి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అది క్షారం. సోడియం బైకార్బోనేటు క్షారమే. సో సజల టార్టారిక్ ఆమ్లాన్ని తాగించాలి. సజ్జల ఎందుకన్నామంటే డైల్యూటెడ్ యాసిడ్ లేదంటే డైల్యూటెడ్ బేస్నే మనం తాగించాలి. అంటే వీక్ యాసిడ్ వీక్ బేస్నే తాగించాలి. స్ట్రాంగ్గా ఉండేటి తాపిస్తే ఇంకొంచెం ప్రాబ్లం అవుద్ది. నెక్స్ట్, కంటిలో క్షారం పడితే ముందుగా నీటితో కడిగిన తర్వాత కింది దానితో కడగాలి. సోడియం బైకార్బోనేట్, బోరిక్ ఆమ్లం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, సిల్వర్ నైట్రేట్. ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్పాడు? కంటిలో క్షారం పడింది అన్నాడు. క్షారం పడితే ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆమ్లానికి వెళ్ళాలి. ఇక్కడ వీటిలో ఈ 4 ఏది ఆమ్లం చూడండి? సోడియం బైకార్బోనేటు, ఇది క్షారం. అంటే ఇదొక లవణమే కానీ క్షారయుత లవణం అన్నమాట. నెక్స్ట్, బోరిక్ ఆమ్లం, అది యాసిడే. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా క్షారం. సిల్వర్ నైట్రేట్ అదొక న్యూట్రల్. సో దీంట్లో మనకి యాసిడ్ ఎక్కడుంది? బోరిక్ ఆమ్లం. అంటే కంటిలో క్షారం పడితే ముందుగా నీటితో కడిగిన తర్వాత బోరిక్ ఆమ్లంతో కడగాలి. నెక్స్ట్, యూనివర్సల్ యాంటీడోట్లో చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ ఆమ్లాల నిష్పత్తి. యూనివర్సల్ యాంటీడోట్లోని చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్ల నిష్పత్తి ఎంతంటే 2:1:1. 2:1:1 అన్నమాట. అసలు యూనివర్సల్ యాంటీడోట్ అంటే ఏంటి అంటే మన ఏదన్నా పాము కాటు ఏదైనా జరిగింది, అది ఏ పామో తెలిస్తే కరెక్ట్గా దానికి సంబంధించిన యాంటీడోస్ ఇవ్వగలుగుతారనమాట. అది దేనికి సంబంధించిందో ఏది కరిచిందో తెలియనప్పుడు యూనివర్సల్ యాంటీడోట్ అంటే దేనికైనా ఉపయోగించే ఒక డ్రగ్ ఉంటుంది, అదే యూనివర్సల్ యాంటీడోట్. దాన్ని దేంతో తయారు చేస్తారంటే యాక్టివేటెడ్ చార్కోలు, మెగ్నీషియం ఆక్సైడు, టానిక్ ఆమ్లాలని 2:1:1 రేషియోలో కలిపి తయారు చేస్తారనమాట. థ్యాంక్ యూ.